మన కాలంలో రామ ప్రతిష్ఠ చూశామన్నారు, చాలామంది అన్నారు. మీ కాలంలో చూశారు, 500 సంవత్సరాల నుంచి పోరాడారు. పోరాడిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. పోరాడిన వాళ్ళు ఎవరూ లేరు పాపం. వాళ్ళే కదా మళ్ళీ మీరు పుట్టారు, మళ్ళీ జన్మ తీసుకున్నారు, చూశారు. మీరు ఒకప్పుడు పోరాడారు ఒక జన్మలో. ఇప్పుడు దాన్ని కానీ మనం చెప్పడానికి వీల్లేదు, మనకు తెలియదు కదా. మనం ఊరూరికి ఎక్కడ వెళ్ళి నేను లాస్ట్ జన్మలో పోరాడానండి అంటే అంటారు, నేను ఆయన పట్టుకొని, నీకు బుద్ధికి తెలియదు, కొంచెం పిచ్చి పట్టింది అంటారు. అట్లా మన మనసులో అనుకుంటే చాలు. అప్పుడు విపరీతమైన ఆశ ఉండేవాళ్ళకి అనుకోవచ్చు. అట్లా అన్ని జన్మలు మనం ఎత్తుతూనే ఉన్నాం. మంచి జన్మ ఎత్తాం మనం. అన్ని ప్రాణి జన్మలు ఎత్తారు. ఎక్కడ చూసినా కుక్క, నక్క, ఆవు, మేక, కోడి ఇవన్నీ చూస్తున్నాం. అవన్నీ ఎత్తాం మనం. ఆ జన్మలన్నీ అయిపోయాయి మనకు. ఆ స్వభావం మనకు అప్పుడప్పుడు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి అంటాడే, ఏమని, నాకు కోపం వస్తే నేను మనిషి కాదు అంటాడు. కరెక్టే, నువ్వు మనిషి కాదు కదా, నువ్వు పశువే కదా పూర్వజన్మలో. అందుకని నోట్లో సత్యమే కదా, సత్యం పలుకుతున్నాడు. నాకు కోపం వస్తే నేను మనిషే కాదు అంటాడు. నిజమే. ఏ గాడిదో, ఏ కుక్కో, ఏ నక్కో ఉండొచ్చు నువ్వు. అట్లా నీకు ఏదో జన్మ నీకు. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పులిలాగా ఆడతాం, నక్కలాగా ఆడతాం, కుక్కలాగా ఆడుతుంటాం, గాడిదలాగా ఆడతాం, పందిలాగా ఉంటాం, దున్నపోతులాగా పడుకుంటాం. ఇవన్నీ మన జన్మది పూర్వజన్మ వాసనలు మనకు. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ తింటాం. పశువు జన్మ వాసన మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆ పశువు జన్మ వాసన రాకూడదుంటే మనం సత్సంగం చేయాలా, తీర్థయాత్ర చేయాలా, ఆలయానికి వెళ్ళాలా, ఉపవాసం ఉండాలా, స్వామికి ప్రదక్షిణ చేయాలా. మనసులో వేడుకోకూడదు. నా జన్మ ఇచ్చిన దానికి నీకు ఎంత వేడుకున్నా చాలదు, నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా చాలదు అని స్వామిని వేడుకుంటూ మనం మా పిల్ల పాపలు, మా కుటుంబం అంతా కూడా నీ భక్తులుగా చూసుకుంటే చాలు. ఒక్కొక్కే కోరిక కోరుకుంటే ఒక్కొక్కే కోరిక ఇస్తూ ఉంటాడు అంతే. తర్వాత మనకు సిగ్గు అవుతుంది. ఒట్టి కోరికలే కోరుకుంటున్నాం, సిగ్గు అవుతుంది మనకు. భక్తి ఇస్తే చాలు మనకు. నిన్ను రక్షిస్తాను అనేటువంటి ఒక మాట, ఒక పలుకు, ఒక దృష్టి, ఒక ఆశీర్వాదం ఆ స్వామి ఇస్తే చాలు మనకు. మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు. మాటిమాటికి చెప్తూ ఉంటాం.